ఫ్రెండ్స్, ఈ అతి పెద్ద తోడేలునే అదుపు చేయాలని చూస్తుంటారు. ఎందుకంటే ఇప్పుడు పట్టణంపై పెను ప్రమాదం పొంచి ఉంటుంది. కానీ వాళ్లకు తెలియదు ఈ తోడేలును చంపడం ఇప్పుడు అసాధ్యమని. పోలీసులు అడవిలోకి దిగగానే వాళ్లకు తోడేలు పంజా గుర్తులు కనిపిస్తుంటాయి. స్పష్టంగా తెలిసింది ఏమిటంటే ఈ తోడేలు 10 ఏనుగుల కంటే పెద్దదని. అంతలోనే అడవి జంతువులన్నీ భయపడి పరుగులు తీయడం మొదలెడుతుంటాయి. పోలీసులకు ఏమీ అర్థం కాకముందే వెనక నుంచి ఆ తోడేలు బయటకు వస్తుంది. ఒక్క ఉదుటున ఒక సైనికుడిని నోటితో పట్టుకుని తీసుకెళ్లిపోతుంది. భయపడిన మిగతా పోలీసులు తుపాకీలతో కాల్పులు జరుపుతుంటారు. కానీ ఆ తోడేలు శరీరం రాయిలా గట్టిగా ఉంటుంది. కంటి మీద కన్ను వేయకుండా ఆ తోడేలు ఒక్కొక్కరిని చీల్చి చెండాడుతుంటుంది. కేవలం ఒక్కడు మాత్రమే బ్రతుకుతాడు. వణుకుతున్న గొంతుతో అతను హెలికాప్టర్ ను కిందికి దిగమని అరుస్తుంటాడు. ఎందుకంటే అతనికి ఇక యుద్ధం చేయాలని లేదు. అయితే హెలికాప్టర్ లో ఉన్నవాడు ఒక పొరపాటు చేసేస్తాడు. పారిపోవడానికి బదులు అతను తోడేలుపై తుపాకీతో కాల్పులు జరుపుతుంటాడు. దాంతో తోడేలు కోపంతో ఆగిపోతుంది. ఒక్క గంతులోనే హెలికాప్టర్ దగ్గరకు చేరి దాన్ని కిందకు కూల్చేస్తుంది. ఇప్పుడు బతకడానికి ఉన్న చివరి ఆశ కూడా అంతమైపోతుంది. అంతలో గాయపడిన ఆ సైనికుడి భుజంపై ఏదో లాలాజలం కారడం మొదలవుతుంది. మరుక్షణంలో ఆకలితో ఉన్న తోడేలు అతన్ని కూడా మింగేస్తుంది. ఇదంతా ఒక మహిళ తన ఆఫీసులో కూర్చుని చాలా సుఖంగా చూస్తోంది. ఎందుకంటే ఈ ప్రమాదకరమైన హైబ్రిడ్ జంతువులను సృష్టించినది ఆమె కంపెనీనే. ఆమె కళ్లలో కొంచెం భయం కూడా ఉండదు. ఎందుకంటే ఈ పథకం మొత్తం ఆమెదే. అప్పుడు ఆమె బిల్డింగ్ పైకప్పుపైకి చేరుకుని రేడియోలో ఒక రహస్య ఫ్రీక్వెన్సీ ఆన్ చేస్తుంది. సిగ్నల్ వెళ్లగానే అన్ని హైబ్రిడ్ జంతువులు నేరుగా పట్టణం వైపు పరుగులు తీస్తుంటాయి. ఈ మహిళ దుష్ట ఆలోచన ఏమిటంటే పట్టణాన్ని నాశనం చేసి తన యాంటీడోట్ తో ఈ జంతువులను అదుపు చేసి ఉంచడం. దాంతో ప్రజల ప్రాణాలను కాపాడుకున్నట్టు నటించి డబ్బులు సంపాదించడం. ఈ చెడు ఆలోచనతో సిటీ మొత్తాన్ని ప్రమాదంలో పెట్టేస్తుంది.